ఉద్యోగాలు వాళ్ళ పెద్ద ఉద్యోగాలు రావాలి. నీ కొడుకు మటుకు తుపాకి పట్టుకుని అడిగినట్టు వాళ్ళు అంటే మీరు పోరాడండి అని ఎవరు చేస్తున్నారు అక్కడ, ఎవరు చేస్తారు అక్కడ అనేటటువంటి ఒక ఆలోచన లేకుండా ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ఏంటంట, భూస్వాములట వాళ్ళ భూములు పంచాలి. ఎందుకు పంచుతారు? జానారెడ్డి ఉన్నాడు, 400 ఎకరాల భూమి ఉంటుంది. అది అతని గవర్నమెంట్ ఆయన మంత్రి, ఇక్కడ వాళ్ళ మనిషి ముఖ్యమంత్రి. వాళ్ళ భూములు పంచుకొని మేము కూటమి తొప్పుకోమంటే వాళ్ళ భూములు వాళ్ళు ఎందుకు పంచుతారని చెప్పి పంచుతారా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీలాంటి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, లేదా భూములు పంచాలి భావజాలం అధికారంలో వాళ్ళ అధికారంలో ఉంటే డిమాండ్ ఒప్పుకుంటారు. నువ్వు వాడి దగ్గరికి వచ్చి వాడి భూములు పంచమంటే, వాడి బ్లాక్ ఇవ్వమంటే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వకపోవడం వల్ల ఏమైపోతుందంటే, ఏమి చెయ్యాలా ఏమి చెయ్యొద్దు, ఏ డిమాండ్ పెట్టాలా ఏ డిమాండ్ పెట్టద్దు అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేదా మేధావులు అనేటటువంటి వాళ్ళు సరి అయినటువంటి ఒక దారి వాళ్ళకు చూపించకపోవడం వల్ల కూడా ఇలా జరిగింది. సో కాబట్టి ఇలా ఎక్కువ విషయాలు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ జ్ఞానం బాగా సంపాదించాల్సిన అవసరం. జ్ఞానం సంపాదించకపోతే మట్టుకు మనం ముందుకు అంటే సమాజంలో ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ అనేది మొదటి నుంచి లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆర్యులు కావచ్చు, వేరే కావచ్చు, ఈ దేశమే దండెత్తి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పేదవాళ్ళని ఓడించి, దళితుల్ని కావచ్చు, ఇతర పేదవాళ్ళని కావచ్చు, ఆదివాసుల్ని కావచ్చు, ఇతర పేదవాళ్ళని వచ్చి ఈ ఆస్తులన్నీ ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు మొదలైంది. అంతకుముందు ఈ వివక్షత అనేది లేని సమాజం ఎక్కువ లేదు ఈ సమాజంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడలో ప్రణయ్ కేసు లాంటి కేసులు వస్తే వేరే అగ్రకులాల అమ్మాయి ఎవరో ఉంటారు, దళిత అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. డిస్కషన్ వస్తే మీరు ఏం చెప్తున్నారు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏ కులంగానే చేసుకోవచ్చు, కులమత భేదాలు ఏమో వచ్చారని చెప్తున్నారు. ఏందా ఒకసారి నేను చిన్న డ్రామాలు రాసింది ఒక రోజు అడుగుతాడు ఒక వ్యక్తి, ఆ బ్రాహ్మణుడు అదే మరి ఏమనుకున్నారా, వశిష్ఠ గోత్రం మరి, వశిష్ఠ గోత్రం మరి, ఇంత పెద్ద బ్రాహ్మణులు అన్నారు దానిలో వశిష్ఠ గోత్రం మరి, అసలు అలాంటప్పుడు మీద పెళ్లి చేసుకుంటామని మచ్చగద్ది అంటారు. ఆమె పుట్టినాడు వ్యాసుడు. ఈ భారతం రాసింది ఎవరు? భగవద్గీత రాసింది ఎవరు? రాజ్యాంగం రాసింది ఎవరు? రామాయణం రాసింది ఎవరు? అంటే ఒక్క టైంలో లేనటువంటి యొక్క, అంటే అప్పుడు ఏ కులం వల్లైనా చదువుకోవచ్చు, వేదాలు చదవచ్చు, జ్ఞానం పొందవచ్చు. ఒక రకమైనటువంటి ఆ స్థితి నుంచి అసలు మద్రాలు కట్టింది ఎవరు, ఇల్లు కట్టింది ఎవరు, అక్కడుండేది ఎవరు, బట్టలు పండించేది ఎవరు, బళ్ళు నడిపేది ఎవరు, ట్రైన్స్ నడిపేది ఎవరు, సమస్త సంపదను సృష్టించేది ఎవరు, నోట్ల కన్నం పోతున్నది అక్కడ పొలంలో పనిచేస్తుంది ఎవరైనా, పొలంలో పనిచేస్తున్నది ఎవరైనా, అన్నం వస్తున్నది సమాజంలో. ఈ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ మనం సంపాదించాలి. వేదాల గురించి నాలెడ్జ్ ఉండాలా, పురాణాల గురించి మీకు నాలెడ్జ్ ఉండాలా, అందులో రాజ్యాంగం గురించి నాలెడ్జ్ ఉండాలా, చట్టాల గురించి నాలెడ్జ్ ఉండాలా, రాజకీయ అధికారాన్ని మనం ఎలా పొందాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా మనకు ఉండాలా, ఎవరెవరు మన మిత్రులు, ఎవరెవరిని మనం కలుపుకొని పోవచ్చు అనే ఒక ఆలోచన ఉండాలా, గట్టి పట్టుదల, ఒక గట్టి ధైర్యం, కొంత నిజాయితీ మనకు అనేటటువంటి ఇవన్నీ తీసుకొని ముందుకు పోయినట్లయితే మన మిత్రుల్ని అందరం కూడా సమీకరించుకుంటూ, ఇలాంటి పెద్దల వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనం తీసుకుంటూ, మీరందరూ కూడా ఒక మంచి సమాజం కోసం, అన్యాయం లేని సమాజం కోసం, అక్రమాలు లేని సమాజం కోసం, అసమానతలు లేని సమాజం కోసం, అణచివేతలు లేని సమాజం కోసం మనందరం కూడా కృషి చేయాలని, ఆ కృషిలో నేను మీతో పాటు ఉంటానని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను.